children. Good morning, Nana. How are you? I hope we are all fine. So yesterday तो మనకి నిన్నటితోనే సో 9th చాప్టర్ కంప్లీట్ అయింది నాన్న. సో ప్రొడక్షన్ ఇన్ ఏ పేపర్ మిల్ గురించి మన పేపర్ ఎలా తయారవుతుంది, అది ఎన్ని మెథడ్లో మనకి ఫైనల్గా పేపర్ ఎలా వస్తుంది, మరి అందులో వర్కర్లు ఏ విధంగా పనిచేస్తారు అనేది చాలా చక్కగా సో తెలుసుకున్నాం కదా. ఐ హోప్ యూ డిడ్ అండర్స్టూడ్ 9th లెసన్ నాన్న. So today we are discussing on a new chapter. We are going to the new chapter. Before I will give in some project work. Page number 94 lo they have given some project work are there nana. So you might have a notice some factors in our area causing the pollution. Maybe ఒకవేళ మీ సరౌండింగ్ ఏరియా కానీ లేదా నువ్వు ఒకవేళ ఎక్కడైనా ఫ్యాక్టరీస్ నుండి అబ్జర్వ్ చేసినట్టు అందులో నుండి వచ్చే పొల్యూషన్ ఒకవేళ మేబీ ఇమాజిన్ ఒకవేళ నువ్వు ఊహించుకుంటే కనుక దట్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ లొకేటెడ్లీ సో సో క్యాజింగ్ పొల్యూషన్ ఒకవేళ మనం మన ప్రాంతంలో మన ఏరియాలో లొకేట్ చేయబడితే కనుక రైట్ ఏ లెటర్ టు ద సో ఎడిటర్ ఆఫ్ ఏ లోకల్ న్యూస్ పేపర్ అండ్ డిస్కస్ ద సో కాన్స్టెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. మరి అదేవిధంగా మనకి ఒక లెటరు ఈ పొల్యూషన్ మీద ఆ ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే పొల్యూషన్ వల్ల నువ్వు ఎడిటర్కి ఒక లెటర్ రాస్తూ సో లోకల్ న్యూస్ పేపర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎడిటర్కి లెటర్ రాస్తూ సో దాని గురించి డిస్కస్ సో అండ్ కంటెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్, దాని గురించి క్లాస్ రూమ్లో డిస్కషన్ చేస్తూ ఒక ఎడిటర్కి లెటర్ రాయమని అడుగుతున్నాను. మేబీ మనకి ఆ పొల్యూషన్ వస్తుంది కదా ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే వ్యర్థాలు, మరి పొల్యూషన్ దీనివల్ల డస్ట్ కానివ్వండి, అదేవిధంగా దాని గురించి నీ ఒపీనియన్ మేబీ ఒకవేళ నువ్వు ఎక్కడైనా అబ్జర్వ్ చేసినా మీ సరౌండింగ్ ఏరియాలో ఉన్నా దాని గురించి ఒకవేళ మేబీ దాని గురించి మీరు విన్నా సో దానికి సంబంధించి న్యూస్ పేపర్ ఎడిటర్కి ఒక లెటర్ రాసి పంపించి దాని గురించి మీ క్లాస్ రూమ్లో డిస్కషన్. దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ వర్క్. ఓకేనా? సో టుడే వీఆర్ గోయింగ్ టు ద న్యూ చాప్టర్ 10th చాప్టర్ అని ఇంపార్టెన్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇంపార్టెన్స్ అంటే ఏంటమ్మా? ప్రాముఖ్యత. ఓకే, దేని యొక్క ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా వ్యవస్థ. సిస్టమ్ అంటే ఏంటంటే అది ఒక పద్ధతి. సిస్టమేటిక్గా మనము ఈ రవాణా వ్యవస్థ అనేది మనకి రవాణా అనేది మనకి చాలా దానివల్ల చాలా ప్రాముఖ్యత ఉంది అనమాట. టుడే వీఆర్ డిస్కషన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా చిల్డ్రన్? ఓకే, సో ఇన్ అవర్ డైలీ లీవ్స్ వి యూజ్ ద వాల్యూస్ and modes of a transport to go to from the one place to another place. మన నిత్య జీవితంలో కంపల్సరిగా మనము సో బైక్ లేకపోతే బైసికల్, ఆటో అండ్ రిక్షా అండ్ బస్ వాట్ ఆర్ ఇట్ మేబీ ఇన్ అవర్ డైలీ లైఫ్ కంపల్సరీ యూజ్. ఓకేనా? కంపల్సరీ యూజ్ చేస్తున్నాం. ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి మనం వెళ్ళాలంటే కంపల్సరీ ఈ రవాణా వ్యవస్థను మనం ఉపయోగిస్తూనే ఉన్నాం అనమాట. ఓకేనా? సో హౌ పీపుల్ యూజ్ ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. మరి పీపుల్ ఉన్నారు కదా ప్రజలు, మరి వీళ్ళు రకరకాలుగా ఎవరైతే పీపుల్ ఉన్నారో సో పీపుల్ అంటే ఎవరు? ఈ ప్రజలు. సో ఈ ట్రాన్స్పోర్ట్ పరంగా ఓకేనా డిఫరెంట్ వేస్లో ఉపయోగిస్తున్నారు. చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ట్రాన్స్పోర్ట్లో. ఓకేనా? మనం రకరకాల ఉపయోగిస్తున్నాం కదా. మరి వాటిలో ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. ట్రాన్స్పోర్ట్ specialties. What are the transport specialties? They are roads and waterways and so railways and airports. These are the transport specialties. What are they? They are roadways, waterways, railways, airports. Okay na? So and ports and ఇవి మనకి ఉన్న సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. ఓకేనా? So why people make a different choices to use the transport services
ఆర్ ఏ డిస్కస్ ఇన్ ది చాప్టర్. మరి ఈ పీపుల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కటి, కొంతమంది ఏమో సో రోడ్ వేస్ని ఎన్నుకుంటారు, కొంతమంది బస్సుల్లో, అండ్ అదేవిధంగా సో ప్రయాణం చేస్తారు, బస్సులో ట్రావెల్ చేస్తారు, అండ్ ఆటోల్లో, అండ్ ఈ విధంగా కొంతమంది ఏమో రైల్లో ప్రయాణం చేస్తారు, కొంతమంది ఏమో సో ఏరోప్లాన్స్లో ప్రయాణం చేస్తారు, కొంతమంది వాటర్ వేస్లో కూడా వన్స్ అపాన్ ఏ టైం బాగా ఉపయోగపడింది, వాటర్ వేస్లో ఎక్కువగా ప్రయాణించేవాళ్ళు అనమాట. ఓకేనా. Besides this, we will also read about so why and how people so depend on it and a transport for their source of a arranging and how a market use the transport. మరి అదే విధంగా బిసైడ్ పక్కనే మనం దీస్ విల్ ఆల్సో మనకి కనుక రీడ్ చేసినట్లయితే వాడి గురించి తెలుసుకున్నట్లయితే వై అండ్ హౌ పీపుల్ ఎందుకు, మరి అదేవిధంగా సో హౌ ఎలా, డిఫెండ్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ మీద, ఈ రవాణా వ్యవస్థ పైన ఏ విధంగా ఆధారపడ్డారు, మరి అదేవిధంగా అండ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ దేర్ సోర్స్, వీళ్ళకున్న సోర్స్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, మరి మార్కెట్కి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, యూజ్ ద ట్రాన్స్పోర్ట్ అని అడుగుతారు. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ ద అదర్ మీన్స్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ సచ్ యాజ్ రైల్వేస్, వాటర్వేస్ అండ్ ఎయిర్పోర్ట్స్ అండ్ సో హైయర్ క్లాసెస్. ఆల్రెడీ ఇంకా హైయర్ క్లాసెస్ ఇంకా మోర్ దాన్ ఇన్ఫర్మేషన్ వీఆర్ లెర్నింగ్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వీఆర్ లెర్నింగ్ ప్రీవియస్ హైయర్ క్లాసెస్. ఓకే, డూ యూ వాంట్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ లెర్నింగ్ ఇన్ ద హైయర్ క్లాసెస్. ఓకేనా. సో you already know a lot but a transport system. సో ఆల్రెడీ మీరు మనకు ఉన్న ఈ ట్రాన్స్పోర్ట్ లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి మనకి తెలుసు కదనా. సో filling the table below with the given words. They have some given words are there nana. So some words could be the placed more than one. So give reasons for your choice. మనకి ఇక్కడ చక్కగా హియర్ పేజ్ నెంబర్ 95 లో they have a given one table are there nana and some words are there. So filling drums, car, fish, cattle, grain, bullock cart, petroleum, workers, ship, helicopter, tanker, lorry, cycle, tourists, so iron ore, goods, train and mangoes. ఇవి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి సో ట్రాన్స్పోర్ట్ చేసేవన్నమాట. మరి ఇక్కడ మేడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మనకి మేడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా. సో వాట్ దే రోడ్, రైల్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్. వాట్ ఆర్ దేమ్ అనే దే ఆర్ రోడ్వేస్, వాటర్వేస్, రైల్వేస్ అండ్ ఎయిర్పోర్ట్. దీస్ ఆర్ ద ట్రాన్స్పోర్ట్ స్పెషాలిటీస్. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి వెహికల్స్ యూజ్డ్, మరి రోడ్డు మీద ఏమేమి వెహికల్స్ యూజ్ చేస్తాము. ఓకేనా. అండ్ అదేవిధంగా సో రైల్వేస్లో ఏమేమి ఉపయోగిస్తాము, వాటర్వేస్లో, ఎయిర్వేస్లో ఏమి ఉపయోగిస్తాము. అండ్ సమ్ ప్రొడక్ట్స్ గ్రూప్ ఆఫ్ ఏ పీపుల్ దట్ ఏ గుడ్ బై యూజింగ్. మరి సమ్ ప్రొడక్ట్ కొన్ని ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటిని గ్రూప్ ఆఫ్ పీపుల్, రకరకాల పీపుల్ ఉన్నాయి కదా, దట్ గుడ్ బి ద యూజింగ్. వాటిని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు. ఫిల్ దిస్ table. Okay, did you understood children? So transport system in Telangana. మరి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందమ్మా మన తెలంగాణలో ఏ విధంగా ఉందో లెట్స్ సీ. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. తెలంగాణ, మన తెలంగాణలో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది, రవాణా వ్యవస్థ అనేది ఏ విధంగా ఉందో లెట్స్ సీ. ఓకేనా. సో ఇఫ్ యూ లుక్ ఫర్ ఏ బిగ్ పిక్చర్ అబౌట్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సో ఇన్ ద స్టేట్, సో వీ కుడ్ నాట్ ద ఫాలోయింగ్. సో మనం అదేవిధంగా ఇక్కడ మనకి ఈ పిక్చర్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఏంటది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఈ రవాణా వ్యవస్థ అనేది ఎలా ఉంటుందంటే ఇన్ ద స్టేట్. ఓకేనా. స్టేట్ రాష్ట్ర లెవెల్లో ఉంటుంది. వీ షుడ్ నాట్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ ఇస్ ద రోడ్స్. ఫస్ట్ వన్ ఇస్ ద రోడ్స్. వాట్ నానా? ఫస్ట్ వన్ ఇస్ ద roads. In India, most
రోడ్స్ ఆర్ built and so maintained by the government. సో మన ఈ రోడ్ అనేది మన భారతదేశంలో ఇండియాలోన ఎక్కువగా, సో మన భారతదేశంలో ఎక్కువగా కూడా దీన్ని సో ఏంటది మోస్ట్ రోడ్స్ ఎక్కువగా ఈ రోడ్స్ని ఆర్ బిల్డ్ సో వీటిని ఎక్కువ బిల్డ్ చేసేది ఎవరంటేనా సో గవర్నమెంట్. మెయింటైన్ మొత్తం చేసేది ఎవరు? సో గవర్నమెంట్ మొత్తం కూడా దీన్ని ఈ మన భారతదేశంలో ఎక్కువగా ఈ రోడ్డు వ్యవస్థ దీన్ని నిర్మించడం, రోడ్లు నిర్మించడం, వీటిని మొత్తం కూడా మెయింటైన్ చేసేది ఎవరంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం. ఓకేనా? దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్. మనకి రకరకాల రోడ్లు ఉన్నాయి. సిమెంట్ రోడ్ ఉంది, అండ్ అదేవిధంగా తార్ రోడ్ ఉంది, ఇంకా కంకర్ రోడ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి కదా. సో సమ్ రోడ్స్ ఆర్ ఏ నేషనల్ హైవేస్. సమ్ ఉన్నాయి కదా కొన్ని రోడ్స్ ఏంటిది నేషనల్ హైవేస్. సమ్ రోడ్స్ ఓకేనా నేషనల్ హైవేస్. సమ్ రోడ్స్ ఆర్ national highways and which are built across the different states in country. ఈ నేషనల్ హైవేస్ ఎవరు నిర్మిస్తారంటమ్మా డిఫరెంట్ రకరకాల డిఫరెంట్ స్టేట్స్ అండ్ రకరకాల అన్ని రాష్ట్రాల వాళ్ళు అండ్ సో కంట్రీ స్టేట్స్ అండ్ ఇన్ ద కంట్రీ. ఓకేనా? ఈ వచ్చేసి ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో దీన్ని సో డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీలో ఉన్న రకరకాల స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మిస్తారనమాట. సో ఫర్ ఇన్స్టెన్స్ ఏ రోడ్ నెట్వర్క్ కాల్డ్ నేషనల్ హైవే. ఓకేనా? మనకి ఫర్ ఇన్స్టెన్స్ ఏ రోడ్ నెట్వర్క్ ఉంది కదా, ఆ నెట్వర్క్ని ఏమని పిలుస్తారంటే కాల్డ్ నేషనల్ హైవే అంటారు. దీస్ ఆర్ కాల్డ్ నేషనల్ హైవే. ఓకేనా? సో నేషనల్ హైవే నెంబర్ 44 రన్స్ టు ద సో ఉత్తరప్రదేశ్. మనకి నేషనల్ హైవే రోడ్ ఏదైతే ఉందో ఈ 44 ఓకే నేషనల్ హైవే నెంబర్ ఏదైతే ఉందో ఈ నేషనల్ హైవే నెంబర్ 44 ప్రజెంట్ ఇది ఎక్కడ రన్ అవుతుందంటేనా సో రన్స్ త్రూ ద ఉత్తరప్రదేశ్. వేర్ననా ఉత్తరప్రదేశ్ ఓకే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు. ఈ నేషనల్ హైవేస్ ఉన్న నెంబర్ 44లోనా ఇవన్నీ ఏంటైనా సో ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు. దిస్ ఇస్ ద సో runs okay through the runs national highways number 44 through the runs way what nana Uttar Pradesh once again Uttar Pradesh, Madhya Pradesh, Maharashtra, Telangana, Andhra Pradesh, Karnataka and Tamil Nadu. ఇవి మొత్తం కూడా ఏంటంటే నాన్న సో these road network are called highway. So national highway. Okay children, did you understood? So highway number 44 so runs through the ఇవన్నీ కూడా ఎటువైపు వెళ్తాయి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు. Okay children, so while the state government maintain the roads connecting small towns and districts and panchayats are responsible for the village road. మరి అదేవిధంగా మనం రోడ్ల యొక్క మెయింటెనెన్స్ ఎవరు చూస్తారంటమ్మా ఇక్కడ వచ్చేసి వైల్ ద స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో రాష్ట్ర లెవెల్లో ఈ గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఏం చేస్తుందంటే సో ద కనెక్టింగ్ ద స్మాల్ టౌన్ చిన్న పట్టణాలు జిల్లా స్థాయిలో ఇది చూసుకుంటుంది. మరి పంచాయతీస్ ఆర్ రెస్పాన్సిబుల్గా పంచాయతీస్ వాళ్ళు ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారంటే గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు పోపించడం అవన్నీ కూడా పంచాయతీ అక్కడ
తీసుకుంటుంది అనమాట. ఓకేనా, వాళ్ళు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామం తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రతి ఒక్క బజార్కి, ప్రతి వీధి, స్ట్రీట్ టు స్ట్రీట్కి కూడా రోడ్లు రెస్పాన్సిబిలిటీగా పోపించడం అనేది జరుగుతుందన్నమాట. దీస్ రోడ్స్ ఆర్ ద మేడ్ ఆఫ్ ఏ గ్రావెల్. ఇలాంటి రోడ్లు ఏమంటారంటే గ్రావెల్ అని అంటారనమాట. ఓకేనా. అండ్ కోఆపరేటివ్స్ అండ్ మున్సిపాలిటీస్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ అర్బన్ రోడ్స్. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కార్పొరేషన్స్ అండ్ కార్పొరేట్స్ ఏదైతే కార్పొరేట్స్ వాళ్ళు అండ్ మున్సిపాలిటీస్ వాళ్ళు వీళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే అర్బన్ రోడ్స్ ఉన్నాయి కదా, ఈ అర్బన్ రోడ్స్ యొక్క బాధ్యత వీళ్ళు కార్పొరేట్స్ వాళ్ళు అండ్ కార్పొరేషన్ వాళ్ళు అండ్ మున్సిపాలిటీ వాళ్ళ యొక్క బాధ్యత అది అనమాట. ఓకేనా. రోడ్స్ లెడ్ అలాంగ్ ద ఇంటర్నేషనల్ అండ్ బౌండరీస్ ఆర్ కాల్డ్ బోర్డర్ రోడ్స్. మనకి కొన్ని రోడ్స్ నిర్మిస్తున్నారు, ఆ రోడ్లలో చాలా లాంగ్ ఇంటర్నేషనల్ నేషనల్ కాదు అంతర్జాతీయంగా మనకి ఒక బౌండరీస్ ప్రకారం ఏదైతే ఉన్నాయో ఆ బౌండరీస్ని ఏమని పిలుస్తారంటే బోర్డర్ రోడ్స్ అంటారు. వాటి యొక్క సరిహద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారంటేనా బౌండరీస్ ఉన్న ఆ ఇంటర్నేషనల్ బౌండరీస్ ఏదైతే ఆ ఇంటర్నేషనల్ బౌండరీస్ ఏమని పిలుస్తున్నారంటే అమ్మా దే ఆర్ కాల్డ్ బోర్డర్ రోడ్స్. దే ఆర్ కాల్డ్ బోర్డర్ రోడ్స్. ఓకేనా. అండ్ రోడ్వేస్ ప్లే an important role in connecting the people in the remote areas with the main cities. మరి అదేవిధంగా ముఖ్యమైన సిటీలు, ముఖ్యమైన పట్టణాలలో ఈ రోడ్డు యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. చాలామంది ప్రజలు కూడా మనం ఇప్పుడే 90 డేస్ అని కాదు, లేకపోతే ఎప్పుడు చూద్దామని మనం ప్రయాణం ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి మనం చేరుకోవాలన్నా, ఒకవేళ జర్నీ పర్పస్తే కావచ్చు. అండ్ అదేవిధంగా మనము ఏదైనా గూడ్స్ సరుకులు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతం తెచ్చుకోవాలన్నా, మనం పండించిన పంటను ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతం ఎగుమతులు దిగుమతులు జరగాలన్నా ఇవన్నీ మనకి ప్రజెంట్ ఎక్కువగా రోడ్ వేస్లు ఉపయోగిస్తాం. మనకున్న వేస్లలో మనం చెప్పుకున్నాం కదా, రోడ్ వేస్, వాటర్ వేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్, వీటిలలో ఎవరికి ఏది ఉపయోగించుకోవాలంటే ఏది అనుకూలంగా ఉంటుందమ్మో వారి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని బట్టి వాళ్ళు ఈ ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నానా. ఈరోజు రోడ్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. టుమారో క్లాస్ వీఆర్ డిస్కషన్ రైల్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్ గురించి. టుమారో క్లాస్ వీఆర్ డిస్కషన్ బ్రీఫ్లీ. ఓకేనా. బాయ్.